హాయ్ నమస్తే అండి, నేను కృష్ణ. ఈరోజు గ్లోజరీ టాపిక్ వచ్చేసి మనకి ఆఫీస్ లైటింగ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానివ్వండి, లేకపోతే ట్రేడర్స్ అయినా ఎవరైనా కూడా మనకి ఒక ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ ఆఫీస్లో ఎలాంటి లైటింగ్స్ వాడుకోవాలనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూసారు కదా, రకరకాల ప్యానల్ లైట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే మనకి 3 వాట్ నుంచి 24 వాట్ వరకు మనకి ఈ విధంగా ఉంటుంది 1/1లో కూడా. అదేవిధంగా మీకు 2/2లో మనం చూసినట్టయితే ఈ విధంగా 2/2లో లైట్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది. 2/2లో మీకు గ్లోజీడీలో ఒక అడ్వాంటేజ్ అంటే మీకు ఇది బ్యాకప్ లైట్తో కూడా వస్తుంది. అంటే ఇన్వర్టర్తో సంబంధం లేకుండానే మీకు ఇది 2 గంటల బ్యాకప్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకి డౌన్ లైట్లో కూడా ఏసీడీసీ మనం చేసామన్నమాట. దాంట్లో కూడా ఎప్పుడైతే పవర్ పోయినా కూడా వెంటనే అది ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ మీ ఎంప్లాయీస్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, ఎలాంటి ప్యానిక్ అవ్వకుండా మీకు అలాంటి లైట్స్ అనేవి దోహదపడతాయి అన్నమాట. జనరల్గా మనకు అంటే ప్రతి ఆఫీస్లో కూడా ఇప్పుడు డెస్క్టాప్స్ కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్స్ కానీ మనం యూజ్ చేస్తాము. అలాంటి వాటికన్నప్పుడు అక్కడ మనకి మినిమం 350 లక్స్ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ చిన్న చిన్న అక్షరాలు కానివ్వండి, తర్వాత రీడబుల్ అంటాం కదా మనం, అవి మనకి బాగా పనిచేస్తుంది అనమాట. ప్రతి చోట ఈ లక్స్ లెవెల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. గ్లో ఎల్ఈడీలో హై లూమెన్స్ ఉన్న ఎల్ఈడీస్ వాడతారు కాబట్టి మీకు తక్కువ వాటేజ్లో ఉండే ఎక్కువ బ్రైట్నెస్ అనేది మీకు బాగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడీ యొక్క ఏపీ తెలంగాణలో ఉన్న 18 అవుట్లెట్స్, అదేవిధంగా 3 డిస్ట్రిబ్యూటర్స్లలో ప్రతి చోట కూడా మీకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో మీరు తీసుకుంటే ఏ ప్రైస్ అయితే వస్తుందో సేమ్ అదే ప్రైస్, అదే క్వాలిటీ, అదే సర్వీస్ మీకు ఈ అన్ని అవుట్లెట్లలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, గ్లో ఎల్ఈడీకి రండి. మీ ఆఫీస్ యొక్క అంబియన్స్ని కంప్లీట్గా మార్చేసుకోండి. థ్యాంక్ యూ.